హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక బయటను కూడా రోడ్డు కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట. రోడ్డు అంతా ఇలాగ వాటర్తో కల్లాపు చల్లేసుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. మొక్కలన్నిటికి నీళ్ళు వేసుకున్నానండి. కుండీలో మొక్కలకు మాత్రం ఇలా బకెట్తో వేసుకుంటాను అనమాట. వాటర్ పైప్తో అయితే ఒక ఫోర్స్ ఎక్కువ వచ్చేసి కుండీలో మొక్కలు పాడవుతున్నాయి. అందు గురించి బకెట్తో పోసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే పూజకి బంతి పువ్వులే ఉన్నాయండి. మందారం అది వేసాను కానీ చిన్న మొగ్గ అయితే ఇప్పుడు వస్తుందన్నమాట. చామంతులు అయితే ఇంకా మొగ్గగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి కూడా పువ్వులు అయిపోయాయండి. వీడియో తీసి 10 రోజుల పైన అయిపోయిందనమాట. అందు గురించి పువ్వులు రాలేదు అప్పటికి. ఇప్పుడైతే పువ్వులు వస్తాయండి. అన్ని చామంతులు చక్కగా ఉన్నదనమాట. ఇప్పుడు గార్డెన్లోని నిండుగా కలగా కనిపిస్తున్నాయి మా మొక్కలు అయితేను ఇంటి ముందు. ఇంకా క్లీనింగ్లు అయితే అయిపోయాయండి. టిఫిన్లు వంటలో స్టార్ట్ చేయాలన్నమాట. ఈరోజు కూర వచ్చేసి కాలీఫ్లవర్ వండుతున్నాను. ఇంకా వంట అయితే అయిపోయిందండి. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయనగారు అయితే టిఫిన్ చేసి వెళ్తారనమాట. ఇంకా బయట వర్క్ ఏదో చేసుకుంటున్నారు ఆయన. ఈ లోపు అయితే నేను రెడీ అయిపోయాను. ఇవైతే మన చెట్ల పువ్వులేనండి, కనకాంబరాలు. అలాగే నాకు సరిపోతున్నాయి అనమాట. మా అమ్మాయి అయితే పెట్టుకెళ్ళకూడదండి, పువ్వులు పెట్టుకోకూడదు అనమాట. స్కూల్కి అలవలేదు. అందు గురించి నేనే పెట్టిస్తున్నాను. ఈరోజు బంతి పువ్వులు అయితే ఎక్కువగా ఉన్నాయండి. అందు గురించి అయితే మొత్తం కోసేస్తున్నాను అనమాట. పెద్ద పువ్వులా గిడిసిని అన్నీ కోసేస్తున్నాను. వెంకన్నకి దండగుచ్చి వేద్దామనేసి, మాల కట్టి వెంకన్న ఫోటోకి వేసుకుందామనేసి మొత్తం కోసేస్తున్నాను అనమాట. ఒక పెళ్ళం పట్టుకొని వెళ్ళానండి. ఎన్ని వస్తాయో చూద్దాము. గులాబీలు కూడా ఉన్నాయండి ఈరోజు. హైబ్రిడ్ గులాబీ అండి. అందు గురించి పెద్ద పువ్వు తామర పువ్వులా వచ్చిందనమాట. ఈ గొడ్లు అవి ఎప్పటికప్పుడు కడిగేసుకుంటానండి. అందు గురించి పెళ్ళం అయితే కిందన పెట్టేసి అనమాట. నాకు కంఫర్ట్గా లేదు పువ్వులు కోయడానికి. అందు గురించి అక్కడ పెట్టేశాను. మన చెట్లకు పూసిన పువ్వులు దేవుడికి పెట్టుకోవడంలో ఆనందమే వేరు కదండి. నాకు ఎప్పటి నుంచో ఆశ అనమాట. ఇలాగ పువ్వుల మొక్కలు ఎక్కువ వేసుకోవాలి దేవుడికి పెట్టుకోవడానికి అలాగనేసి. ఎప్పుడు కొంటూ ఉండేదాన్ని. అక్కడైతే చామంతులు, చెట్టు గులాబీలు అయ్యి దేవుడి మూలకు కొనుక్కుండేదాన్ని. అంటే ఒక దగ్గర ఉండం కదా అనేసి నాకు కుండీల్లో ఎంత వేసినా సరిగ్గా వచ్చి కాదనమాట. ఎన్నని వేసుకుంటామండి కుండీల్లోని. తామర పువ్వులా వచ్చింది కదండి గులాబీ అయితేను. మా ఆయన గారు చూపిస్తున్నారండి. ఇంకా టిఫిన్ చేసి మా ఆయనగారు కూడా డ్యూటీకి వెళ్ళాక అప్పుడు పూజ అయితే చేసుకుంటానండి. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అత్తగారికి నాకును కొంచెం టీ పెట్టుకున్నాం. ఇంకోవైపు అయితే పరమాన్నం పెట్టానండి. చూసారండి, మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళాం కదా, వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ రోజు అయితే విజయరామరాజుపేట అనేసి మా మేనత్తాల ఊరండి. అక్కడైతే బెల్లం బాగుంటుంది అనమాట. కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అక్కడైతే తీసుకున్నాడు పెత్తముడు. వాళ్ళు కూడా వచ్చారు పెళ్ళికి. అప్పుడు నేను తీసుకుందామని ఆగాను. ఏమక్క అంటే బెల్లం తీసుకుందాం అని తమ్ముడు అనేసి అన్నాను. వాళ్ళు తీసుకున్నారు. ఆ బెల్లమే వేసాను అనమాట ఈరోజు పరమాన్నంలోని. బెల్లం అది వేసుకొని కొంచెం సాల్ట్ వేసి యాలకుల పొడి వేసుకున్నానండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసానండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడి మూల కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. శనివారం అయితే ఇలాగ దేవుడి మూల అయితే క్లీన్ చేసుకుంటాను. ముందుగా ముగ్గులన్నీ పొడిగుడ్డతో అయితే తుడుచుకుంటానండి. తర్వాత తడిగుడ్డ తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేస్తాను అనమాట.
ఇంకా దేవుడి రూమ్ కూడా ఇలా క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మాఫ్తో క్లీన్ చేస్తాను కానీ మళ్ళీ ఈ క్లాత్ తోటి అయితే అలా క్లీన్ చేసుకుంటాను అనమాట. లాస్ట్లోని దేవుడి మూల ఆ వల్ల క్లీన్ చేశాక ఇంకా కిందను కూడా అలా క్లీన్ చేస్తాను. మొన్న పసుపు ఆడించానండి, ఆ పసుపు అయితే కలుపుకుంటున్నాను. ఒక గాజు సీసా నిండా అయితే వచ్చిందనమాట పసుపు కొమ్ములు ఆడించితేను. ఇప్పుడు పసుపు అప్పుడు కొనుక్కోవడం కన్నా ఇలాగ పసుపు కొమ్మలు కొనేసుకొని ఆడించుకోవడమే మంచిది అనిపించిందండి. పసుపు ఎప్పుడు ఇంట్లో ఉండాలి కదా, పసుపు కుంకుమ ఉప్పు ఇవైతే ఎప్పుడు ఇంట్లో నిండుకుండకూడదు అనమాట. అందు గురించి ఇలాగ ఆడించేసుకోవడమే బెటర్ అనిపించింది నాకైతేను. ఇంకా ఇలాగైతే వరిపిండి పసుపు నిండుగా ఎక్కడ బొల్లులు లేకుండా రాసేసుకొని దేవుడి బల్లకి వరిపిండి ముగ్గులు అయితే వేసుకున్నామండి. ఇంకా కుంకుమ బొట్లు వరిపిండి బొట్లు కూడా వేసుకుంటే దేవుడి మూల క్లీన్ అయిపోయినట్టు అనమాట. శనివారం అయితే నాకు కొంచెం హడావిడిగానే ఉంటుందండి పూజకి అయితేను. ఇలాగ ఒక దబ్బలం తీసుకొని దానికి మనం శ్రావణ మాసంలో దారపరిలు తీసుకుంటాం కదండి, అదైతే పూజలకు వాడతానమాట. ఆ దారపరిలు 4 పోగుల్లా వేసుకొని ఇలా బంతిపూలన్నీ గుచ్చేసుకుంటున్నాను. కొంతమంది బంతి పువ్వులు పూజలో వాడకూడదు, ఇది డెకరేషన్ కనేసి అంటారండి. కొంతమంది ఇంతకు ముందు అయితే బంతి పువ్వులే కదా ఉండేవి, చామంతులు ఎక్కడ ఉండేవి అలాగనేసి అంటారు. ఏమోనండి, మనకు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవే దేవుడి మూలకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి బంతి పువ్వులును మందారాలే ఉండేవి కదా, అవే కదా దేవుడికి పెట్టుకుండేవారు అప్పుడు. ఇప్పుడైతే చామంతులు వచ్చాయి కానీ అనేసి అన్నీ అంటున్నారు మా పెద్దలు అయితేను. ఇప్పుడైతే ఒక్కొక్క మందారం అది పెట్టుకున్నానండి దేవుళ్ళకి. తర్వాత లక్ష్మీ తల్లికి అయితే గులాబీ పువ్వు పెట్టాను. ఇప్పుడు ఎంకనకి అయితే బంతిపూల మాల వేసుకొని మందారం పువ్వులు కూడా ఉన్నాయండి, అవి కూడా పెట్టుకుంటున్నాము. ఇంక ఇలాగైతే దేవుడి ఫోటోలు అయితే అలంకరించేసుకున్నాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు ధనుర్మాసం ఎంతమంది చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే చేయలేదండి. నేనైతే కార్తీక మాసం శ్రావణ మాసం చేస్తాను, డైలీ పూజలు అయితే చేస్తాను కానీ ధనుర్మాసం లెక్క కింద అయితే చెయ్యను అనమాట. ఎప్పుడు నేను డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలా చేస్తాను. నాన్ వెజ్ అయితే తినకుండా అయితే ఉండను. మా అమ్మ బాగా చేసేదండి, ధనుర్మాసం అయితే బాగా చేసేది. మళ్ళీ పండగ వెళ్ళే వరకు నాన్ వెజ్ అది తినేది కాదనమాట. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం ధూపం వేసుకొని హారతి ఇచ్చేస్తే ఇంకెంకన్న బాబు పూజ అయితే అయిపోయింది. ఇంకా బయట తులసమ్మ దగ్గర పూజ అయితే మాత్రం చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రతి శనివారం అయితే ఇలా పరమాన్నం అయితే వండుకుంటామండి. ఫస్ట్ నుంచి మా అమ్మాలు కూడా శనివారం కన్ఫామ్గా పరమాన్నం వండారనమాట. ఇంకా ఆ అలవాటు మీద నేను కూడా శనివారం పరమాన్నం వండుతాను. ఒకసారి వెంకన్న బాబుని చూపిస్తాను చూడండి, కలగా ఉంది కదా ఫోటో. ఎప్పటి నుంచో ఆశ అనమాట నాకు, మన చేతులతో మొక్కలు పెంచుకొని పువ్వులు దేవుడి మూలకి ఇలా దండల్లో వేసుకుందాం అనేసి దేవుడి ఫోటోలు కూడా ఎక్కువ గ్యాప్ ఇచ్చి మేకలు అయితే కొట్టించాం అనమాట. దేవుడి ఫోటోలకు కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే పువ్వుల దండ వేసేటప్పుడు సరిపోద్ది కదా అనేసి. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నామండి, తులసమ్మకి గౌరమ్మకి కూడాను. ఇంకా దేవుడి మూల సామాన్లు అయితే తోమాలండి. ఇలాగ ఇసుకతోనూ చింతపండుతో అయితే తోముకుంటాను. ఇంకా పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఒక్కొక్కసారి అయితే సింక్ దగ్గరతో ఉంటానండి, ఒక్కొక్కసారి ఇలా బయట తోమేసుకుంటానమాట. ఇంకా నమూను పెట్టి సామాన్లు అయితే తోముకుంటాను, ఒక్కొక్కసారి అయితే ఇలా బయట తోమేసుకుంటాను. ఇంకా దేవుడిమూల సామాన్లు అయితే తోమేసుకున్నామండి, ఇవి రేపటికన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.